నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? ఉన్నాను అలా. బాగున్నారనే క్వశ్చన్ ఈ టైంలో కరెక్ట్ కాదనుకుంటా. కాదు. రైట్? ఎన్ని డేస్ జైల్లో ఉన్నావు? 30 days ఉన్నానండి. చూశాను, అనుభవించాను, చాలా ఫేస్ చేశాను. అసలు అక్కడే ఏమైనా చేసుకొని చనిపోదామని కూడా నాకు అనిపించింది. శృతి, ఇంకా దాక్కొని ఆడుకునే ఆటలు వద్దు, డైరెక్ట్ గా స్ట్రైట్ గా ముందుకు వెళ్ళిపోదాం. చెప్పండి. నీకు తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదంటవా? తమ్నేల్లో కంటి పైన బ్లాక్ మార్క్ తో నీ ఫోటో. బ్లాక్ మార్క్ ఎక్కడో ఒక్కరు ఇద్దరు వేశారు తప్ప మొత్తం ఫేస్ రివీల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, మీడియా జీవితంలోనే బ్లాక్ మార్క్ పడింది, అది వేరే విషయం. నిజంగా నీకు డాక్టర్కి ఓన్లీ బ్రాండ్ ప్రమోషన్ వరకే రిలేషన్షిప్ ఉంటాయి. తనతో ఎందుకు టెంపుల్స్కి వెళ్ళావు, తనతో కార్లో ఎందుకు తిరిగావు, నీ క్లిప్, నీ హెయిర్ కావాలనే నువ్వు అక్కడ వదిలిపెట్టి తన భార్య అది చూసేలా చేసి తనను మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టావు. ఎందుకు ఇంత సిక్ అవుతున్నావు, ఎందుకు ఇంత సిక్ అవుతున్నావు, ఎవ్రీ టైం ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ అవుతావు, ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 2 times అంటే దానికి దీనికి సంబంధం ఏంటి? చెప్తున్నాను. నాకు ఈ ఇంటర్వ్యూలో ఈ టాపిక్ ని ఇంకా మాట్లాడాలని లేదు, ఎందుకంటే మంట లేకుండా పొగరాదు. నా హెల్త్ కి సంబంధించిన పూజ మాత్రమే చేయించుకున్నాను, అది నా ఫియాన్సీ చేయించారు. మేము ఇద్దరమే కాదు, అక్కడ చాలా మంది ఉన్నారు. అక్కడ మెడికోవర్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్కి ఏం పని మరి? సో మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది, అంతే. ఆ ఫ్రెండ్షిప్ నీ ఫియాన్సీకి తెలుసు. సో అది అక్రమ సంబంధం కాదు. అక్రమ సంబంధం అయితే ఫస్ట్ నా ఫియాన్సీ ఎందుకు మాట్లాడిస్తారు? తప్పు లేకుండానే నిన్ను జైలుకి పంపించారా? పెళ్ళైన వాళ్ళకి నేను ఎందుకు ఎరేస్తా? పెళ్లిగాని వాళ్ళు ఉంటారు. నేను ఇప్పుడు డబ్బుల కోసం జర్నలిస్ట్, జడ్జిలు అవ్వరు. నీ ఫోన్లో కానీ, మీ చాటింగ్స్ కానీ, మీ ఫోన్ పే హిస్టరీ కానీ, చనిపోయిన అమ్మాయి కాల్ హిస్టరీ కానీ, ఎక్కడ ఏం తీసినా ఒకవేళ ఏమైనా తప్పును నీవు ఉంటే చాలా పెద్ద తప్పు చేసిన దాని అవుతావు ఇంటర్వ్యూ ఇచ్చి. చాలా పెద్ద క్రైమ్స్ ఉంటాయి. మీకు దమ్ముంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్ని బయట తీసి వాళ్ళ గురించి మాట్లాడండి. ఇప్పుడు ఇదే ఛాలెంజ్, మీకు దమ్ము ఉంటే నాకు సృజన్ కి రిలేషన్షిప్ ఉందని ప్రూవ్ చేయండి అంటావా? అదే అంటున్నా. ఇదిగోండి ఇక్కడ ఉందిగా, బల్లగుద్దే చెప్తున్నా, దమ్ముంటే ప్రూవ్ చేయండి. అక్రమ సంబంధం ఉందని ప్రూవ్ చేస్తే డెఫినెట్ గా నాకు మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ తప్ప ఇంకొక రాంగ్ రిలేషన్ లేదని అమ్మవారి తల్లి మీద ఒట్టేసి చెప్పు. భద్రకాళి అమ్మవారు, శృతి 1కి 2 సార్లు మళ్ళీ ఆలోచించు. నేను వరంగల్ భద్రకాళి అమ్మవారి మీద జస్ట్ ఈ సిచ్యువేషన్ నుంచి స్కిప్ అవ్వడానికి వేస్తే పుట్టగతులు ఉండవు. నేను వరంగల్ భద్రకాళి అమ్మవారి మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఆయనకి నాకు మధ్యన బ్యాడ్ రిలేషన్ ఎలాంటిది లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా చూడకుండా రేప్ చేయాలి. ఇది మీకు ఎక్కడైనా కనిపిస్తే రోడ్డు మీద దీన్ని రేప్ చేయండి. నన్ను రేప్ చేయాలి అన్నంత గలీజ్ క్యారెక్టర్ నాది కాదు. నేను హనీ ట్రాప్ చేయలేదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా చూసుకోండి. నాకు ఇప్పటివరకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, బ్యాంక్ సపోర్ట్ లేదు, నాకేం లేదు. ఇప్పుడు ఏడుస్తుంటే కూడా యాక్టింగ్ అంటారేమో అని భయం వేస్తుంది. ఎప్పటి నుండి నాకు అనిపిస్తుంది, కానీ నా వల్ల అవ్వట్లేదు. ఐఎమ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని అంటే కోర్టు నన్ను గిల్ట్ అని చెప్పే వరకు నేను ఇన్నోసెంట్నే. అప్పటి వరకు ఎవ్వరికీ రైట్ లేదు నా గురించి రాంగ్గా మాట్లాడేది. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. సో తమ్నెల్లో చూస్తే చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే ఉంటుంది. మన ముందున్నారు బుట్టబొమ్మ 17 అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అలియాస్ శృతి రాజ్. ఎస్, మీకున్నటువంటి ఎన్నో డౌట్స్ నాకు కూడా ఉన్నాయి. ఏం జరిగింది మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? ఉన్నాను అలా. అంటే బాగున్నారనే క్వశ్చన్ ఈ టైంలో కరెక్ట్ కాదనుకుంటా, కాదు. రైట్? సో మీ ప్రాపర్ ఎక్కడ, అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్ ఎలా అయ్యారు, మీకు మ్యారేజ్ అయిందా?
మాది వరంగల్, ఓకే. వరంగల్ లోకల్ హనంకొండ. నేను, అమ్మ, డాడీ, ముగ్గురం సిస్టర్స్, ముగ్గురం ఆడవాళ్ళమే. డాడీ 6 years అవుతుంది చనిపోయారు. అప్పటికి అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. డాడీ చనిపోయినాక ఇంకా నాకు ఫ్యామిలీ ఇష్యూస్ చాలానే అయినాయి. సో తర్వాత ఇంకా నేను ఇంట్లో వాళ్ళని కూడా ఇందులో నేను ఇన్వాల్వ్ చేయను. సో చాలా ఫేస్ చేశాను. అసలు నాకు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం, నేను ఫోక్ సాంగ్స్ చేశాను, ఒక 15+ అట్లా ఫోక్ సాంగ్స్ చేశాను, షార్ట్ ఫిల్మ్స్ చేశాను. శృతి చాలా గట్టిగా అరుస్తుంటుంది, మంచిగానే మాట్లాడుతుంది. ఎందుకు ఇంటర్వ్యూలో కొంచెం వణుకు? ఎందుకు? రీజన్ ఏంటి? మీడియా నా మీద చేసిన ఎలిగేషన్స్ అంతా ఇంత కాదు. మేబీ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. తప్పుడు చాలా అంటే క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకుంటా థంబ్నెయిల్స్ వేసి నా గురించి చాలా గలీజ్గా మాట్లాడుకుంటూ. ఓకే, మాట్లాడదాం. అంటే నా ఉద్దేశంలో మంట లేకుండా పొగ రాదు అంటారు కదా, అది పొగ వచ్చిందా రాలేదా అనేది అది నాకు ఈ ఇష్యూకి అండ్ కోర్టుకి సంబంధించింది. ఓకే. సో జర్నలిస్ట్ జడ్జిలు అవ్వరు. సో వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసి న్యూస్లో చెప్పేస్తున్నారు నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి. అసలు అదేదో చిన్నప్పటి నుంచి నా పక్కన చేరేసుకొని కూర్చొని మొత్తం కనుక్కున్నట్టుగా మాట్లాడేశారు. సో డాడీ చనిపోయిన తర్వాత అసలు నాకు ఈ ఫోక్ సాంగ్స్ చేయడం అండ్ రీసెంట్గా నేను టచ్ మీ నాట్లో వెబ్ సిరీస్ కూడా చేశాను హాట్స్టార్లో. అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ నా సిచ్యువేషన్స్ వల్ల నేను ఇందులోకి వచ్చాను. డాడీ చనిపోయిన తర్వాత మమ్మీ ఐసీయూలో 6 months ఉంది. చాలా అంటే చాలా సిచ్యువేషన్స్ వల్ల మమ్మీని బయటికి తీసుకొచ్చాం. ఆ టైంలో తప్పని సిచ్యువేషన్లో నాకు ఇష్టం లేకున్నా కూడా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. చేసుకుంటూ వచ్చాను, ప్రమోషన్స్ చేసుకుంటూ ఇందులోకి వచ్చాను. ఇందులోకి రావడమే, నేను ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం నేను చేసిన మిస్టేక్. ఓకే, అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడమే చేసిన మిస్టేక్ అనే స్థాయికి నేను తీసుకొచ్చాను, రైట్? అవును. డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తాను. ఓకే. ప్రియురాలి మోజులో పడి భార్య ప్రాణాన్ని తీసేలా చేశాడు భర్త. ఇలాంటి థంబ్నెయిల్స్, అందులో కొంచెం జూమ్ చేస్తే ప్రతి థంబ్నెయిల్లో కంటిపైన బ్లాక్ మార్క్తో నీ ఫోటో. బ్లాక్ మార్క్ ఎక్కడో ఒక్కరు ఇద్దరు వేశారు తప్ప మొత్తం ఫేస్ రివీల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా జీవితంలోనే బ్లాక్ మార్క్ పడింది, అది వేరే విషయం. ఆ డాక్టర్కి నీకు సంబంధం ఏంటి? నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, తను ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్. నేను తనని ఇంటర్వ్యూ చేశాను, తర్వాత మేము కొలాబరేషన్ చేసుకున్నాం. మాది ఓన్లీ షూట్ వరకే మా ఇద్దరు పరిచయం. నిజంగా మా ఇద్దరి మధ్య ఏదైనా రిలేషన్ ఉంది అని అంటే అది ప్రూఫ్స్తో తీసుకొచ్చి నా ముందు మాట్లాడమని చెప్పండి. కానీ పిచ్చిగా థంబ్నెయిల్స్ వేసి పిచ్చిగా నా క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్ ఏ మీడియాకి లేదు. ఎలాంటి తప్పు లేకుండానే నిన్ను జైలుకి పంపించారా? అవును. సీరియస్లీ? నిజం. డాక్టర్ సృజన్, రైట్? మెడికోర్ హాస్పిటల్ డాక్టర్ సృజన్. తనకు నీకు మొదలైన పరిచయం ఒక ఇంటర్వ్యూ ద్వారా, దాని తర్వాత అది కాస్త ప్రమోటింగ్ కొలాబరేషన్లో మీ ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి చెప్తున్నా. అంతవరకే నిజంగా రిలేషన్ ఉంటే తన ఇంటికి తన భార్య వరకు మీ విషయం ఎందుకు వెళ్ళింది? అంతవరకే రిలేషన్ ఉంటే తన భార్య ఎందుకు నీ కోసం తనతో గొడవ పడింది? ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే తను నా వల్లే ఇలా అయింది అని ఇలా అయిందని చెప్పట్లేదు, నీ వల్ల తను ఆత్మహత్య చేసుకుంది అని చెప్పట్లేదు. కానీ రాస్తున్నారు కదా, మాట్లాడదాం దాని గురించి. మా విషయం చెప్పిన తర్వాత రాసిన న్యూస్ ఛానల్స్ గురించి ఎందుకు రాశారు, ఏంటి, ఎందుకు జైలుకి వెళ్ళారు, ఏసీపీ గారు ఏం మాట్లాడారు ప్రెస్ మీట్లో, అన్నీ మాట్లాడారు. కానీ దానికన్నా ముందు స్టోరీలో నిజంగా మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, నిజంగా తనతో ఇంకా పర్సనల్ ఇంటిమేసీ ఏం లేకుండానే తన భార్యకి మీ విషయంలో ఇబ్బంది వచ్చిందా అనేది నా క్వశ్చన్. అందుకే చాలా క్లియర్గా మీ ఇద్దరి మధ్యలో ఉన్నది ఏంటి, నిజంగా మీ ఇద్దరు ఎక్కడికైనా బయటికి వెళ్ళారా? పక్కా. ఆ అమ్మాయి తన మదర్తో చెప్పినట్టుగా, ఆ అమ్మాయి నీతో కూడా చెప్పినట్టుగా న్యూస్ వచ్చింది. ఫాల్స్ ఎలిగేషన్ అండి, కంప్లీట్గా ఫాల్స్ ఎలిగేషన్. దీంట్లో ఏ మాత్రం ట్రూత్ లేదు. ఓకే. నిజంగా ప్రూఫ్ ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండకపోయేదాన్ని, మీ ముందు ఇలా మాట్లాడకపోయేదాన్ని. నిజంగా నేను ఇలా చేసి ఉంటే నేను ఇలా ధైర్యంగా ఇక్కడ వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వకపోయేదాన్ని.
శృతి, ఇంకా అంటే దాక్కొని ఆడుకునే ఆటలు వద్దు, డైరెక్ట్గా స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోదాం. చెప్పండి. నీకు తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదంటవా? లేదండి, నేను అదే చెప్తున్నాను. ఉంటే ప్రూఫ్స్ చూపించండి. ప్రూఫ్స్ తీసుకొచ్చి నన్ను ఎవ్వరు చెంప మీద కొట్టినా నేను పడతా. నన్ను ఎవ్వరు చెంప మీద, నేను ఇంత డైరెక్ట్గా చెప్తున్నాను వీడియోతో. నిజంగా ఆయనకి నాకు సంబంధం ఉంటే వచ్చి ప్రూఫ్స్ చూపించి ఇదిగో ఇది ఉంది అని చెప్పి మీరు అందరూ నన్ను చెప్పుతో కొట్టండి, నేను పడతాను. ఒకవేళ నిజంగా ఎలాంటి సంబంధం లేకపోతే తను అక్కడ ఆత్మహత్య చేసుకోగానే మీరు ఆ అబ్బాయి వాళ్ళ మదర్, ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్, సృజన్ వాళ్ళ మదర్, సృజన్ వాళ్ళ ఫాదర్, సృజన్ అండ్ మీరు అందరూ కూడా ఒక్క దగ్గర ఉన్నట్టుగా మీ అందరినీ ఒక్క దగ్గర నుంచే పికప్ చేశారు పోలీసులు అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రూఫ్ ఉండాలి కదా. నేను ఆ టైంకి నేను హైదరాబాద్లో నా ఫియాన్సీతో నేను ఉన్నాను, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. సో దాని దగ్గర నేను ఎక్కడ ఉన్నాను ఆ టైంకి, నేను ఏం చేశాను అనేది కూడా నా దగ్గర ఎవ్రీ ప్రూఫ్ ఉంది. నేను ఏ టైంకి నేను వరంగల్కి వచ్చాను అండ్ చెప్పొచ్చు కదా ఎక్కడున్నావు ఆ టైంకి చెప్పండి. నేను ఆ టైంలో హైదరాబాద్లో నా కాబోయే అత్త మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను ఆ టైంలో. ఆల్రెడీ మీరు రిలేషన్షిప్ మాకు యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్ 2026లో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఎన్నో డ్రీమ్స్ ఉండే, అంటే నేను ఇప్పుడనే కాదు, నాకు హనీ ట్రాప్ అని కూడా మాట్లాడుతున్నారు. నిజంగా నేను హనీ ట్రాపే చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నాకు కాబోయే హస్బెండ్ నార్మల్ ఇప్పుడు సెటిల్ అవుతున్న పర్సన్, ఇంకా సెటిల్ అవ్వలేదు తను. నార్మల్ ఒక పర్సన్, చిన్న జాబ్ చేస్తున్నాడు అతను. నేను నిజంగా అలా చెయ్యాలి అనుకుంటే నేను పెళ్ళైన వాళ్ళకి నేను ఎందుకు ఎరేస్తాను? పెళ్ళిగాని వాళ్ళు ఉంటారు. నేను ఇప్పుడు డబ్బుల కోసం అని ఒకవేళ అని అంటే అన్నారు, ఇప్పుడు డబ్బుల కోసం హనీ ట్రాప్ చేసింది అని అంటే ఇప్పుడు నేను నా కాబోయే హస్బెండ్ ఉన్నారు. ఇప్పుడు తనకి ఇప్పుడు చెప్పాను కదా మీకు, తను ఇప్పటికీ ఇంకా సెటిల్ అవ్వలేదు, నార్మల్ చిన్న జాబ్ చేస్తున్నాడు. నేను అదే చెయ్యాలనుకుంటే నేను ఆ మ్యాచ్ నేను ఎందుకు ఒప్పుకుంటాను? స్టోరీ తెలుసు. నేను ఆయనకి చెప్పకుండా నేను ఏ రోజు బయటకు వెళ్ళింది లేదు. ఎవ్రీ స్టోరీ దానికి తెలుసు. యాక్చువల్లీ తను వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు, కాకపోతే నేనే బ్యాడ్ అయిపోయాను. వాళ్ళని కూడా బ్యాడ్ చేయడం నాకు ఇష్టం. సరే, కొంచెం డీప్గా వెళ్తే ఆ రోజు చనిపోయిన రోజు ఆ అమ్మాయి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ పేరుతో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడిన మాటలలో నిజంగా నీకు డాక్టర్కి ఓన్లీ బ్రాండ్ ప్రమోషన్ వరకే రిలేషన్షిప్ ఉంటే, ఒక క్లయింట్కి ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఉన్న రిలేషనే ఉంటే, తనతో ఎందుకు టెంపుల్స్కి వెళ్ళావు, తనతో కార్లో ఎందుకు తిరిగావు, తన కార్లో నీ క్లిప్పు, తన కార్లో నీ హెయిర్ ఉందన్నట్టుగా ఉంది కావాలనే నువ్వు అక్కడ వదిలిపెట్టి తన భార్య అది చూసేలా చేసి తనను మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టావు అని ఆ అమ్మాయి వాళ్ళ తల్లి చనిపోయిన నెక్స్ట్ డే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ చెప్పింది. ఇప్పుడు నేను అలా చెయ్యాలనుకోండి, ఇప్పుడు తప్పు చేసే వాళ్ళందరూ తెలిసేలా చెయ్యరు కదా. నేను ఎందుకు చేస్తాను అంటే టెంపుల్కి వెళ్ళింది అని కూడా న్యూస్ ఛానల్స్లో చెప్తున్నారు. న్యూస్ ఛానల్స్లో తిను టెంపుల్కి వెళ్ళింది, కొన్ని న్యూస్ ఛానల్స్లో చెప్పారు మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్స్ లాగా వ్రతం చేసుకున్నానని చెప్పారు. అప్పుడు నేను, నా ఫియాన్సీ, నా సిస్టర్స్, మేమందరం కలిసి, ఇప్పుడు ఎవరైతే ఆ పర్సన్ అన్నారో ఆ పేరు కూడా ఉంది అను, ఆ పర్సన్ మేమందరం కలిసి ఉన్నాం. ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదు. యాక్చువల్లీ చెప్పాలనంటే నాకు ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంది. ఇది నేను ఎప్పుడు బయట చెప్పలేదు. మేబీ నా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నా ఎవరైతే మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు, లేకపోతే నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఎవరైతే నాకు క్లోజ్గా ఉండే వాళ్ళకి నాకు ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉందని తెలుసు. నా లైఫ్ ఎంత వరస్ట్ అంటే నేను పుట్టడంతోనే నేను చాలా ప్రాబ్లమ్స్ తోటి పుట్టిన. ఇప్పుడు నేను ఒక 1 మంత్కి 2 times నేను సెలైన్స్ ఎక్కించుకుంటాను. నా బాడీలో పాస్ట్ 4 years నుంచి ఎన్ని నీడిల్స్ వెళ్ళాయో అది నాకు మాత్రమే తెలుసు. అండ్ నా రిపోర్ట్స్ ఉన్నాయి, అండ్ నా చూసే వాళ్ళకి తెలుసు. ఎప్పుడు అంటారు ఎందుకు ఇంత సిక్ అవుతున్నావు, ఎవ్రీ టైం ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అవుతావు. నాకు ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 2 times చెప్తున్నాను. సో ఇలా అంటే ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఆ డాక్టర్ తో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పారా? సో నాకు ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు ఇంత సిచ్యువేషన్, అది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ నా హెల్త్. నేను ఒక 5 minutes ఎండలో ఉన్నానంటే దాని నెక్స్ట్ డే నేను హాస్పిటల్ అడ్మిట్ అవుతా. వెంటనే నాకు ఫీవర్ వచ్చేస్తుంది. సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా, టైఫాయిడ్ అనేది వెంటనే అటాక్ అవుద్ది నాకు. అండ్ నాకు వేరే వాటర్ తాగినా,
వేరే ఫుడ్ ఏది తిన్నా కూడా నాకు పడదు, వెంటనే ఫీవర్ వచ్చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ నాది. సో ఆ టైంలో నాకు 1 ఇయర్ బ్యాక్, ఇంకా 1 ఇయర్ అవ్వట్లేదు, బట్ 1 ఇయర్ బ్యాక్ నాకు జాండీస్ వచ్చి లివర్ చాలా డ్యామేజ్ అయింది. ఎంత అనంటే ఇంకా నేను బతకలేను అన్న సిచ్యువేషన్లోకి నేను వెళ్ళిపోయాను. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు, లివర్ అంత డ్యామేజ్ అయిపోయింది. సో ఆ టైంలో నాకు పలానా వ్యక్తి చెప్పారు, ఇలా పూజ చేయించుకుంటే మంచిగా అవుతుంది, అన్ని హాస్పిటల్స్ అన్నీ చూసారు కదా, ఒకసారి ట్రై చేయండి అని చెప్పేసి తిను అండ్ చెప్పారు నా ఫియాన్స్కి. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మేము అందరం కలిసి వెళ్ళి పూజ చేయించుకున్నాను. అది కేవలం నా హెల్త్కి సంబంధించిన పూజ మాత్రమే చేయించుకున్నాను. అది నా ఫియాన్సీ చేయించారు. అండ్ మేము ఇద్దరమే కాదు, అక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ మెడికోవర్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్కి ఏం పని మరి? అతను తనే చెప్పారు, యాక్చువల్లీ ఇలా పూజ చేయించుకోండి అని చెప్పి నా ఫియాన్సీతో చెప్పారు. ఓకే, నీ ఫియాన్సీతో కూడా తను మాట్లాడతారు. సో నీకు మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుందన్న విషయం కూడా ఆయనకు తెలుసు. సరే, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన స్టోరీలో నా సైడ్ నుంచి నేను ఎప్పుడూ తప్పులేదన్నట్టుగా మాట్లాడుతున్నావు. పోనీ ఆ డాక్టర్ ఎప్పుడైనా నీతో మిస్బిహేవ్ చేశాడా? అలా చేస్తే నేను ఎందుకు మాట్లాడతాను? అలా చేస్తే నా ఫియాన్సీ ఎందుకు మాట్లాడనిస్తారు? అలా చేస్తే నేను ఎందుకు మాట్లాడతాను? అండ్ ఇప్పటికీ కూడా ఇంత ఇన్సిడెంట్ అయినా కూడా వేరే వాళ్ళు ఈ ప్లేస్లో ఉంటే డెఫినెట్గా నన్ను ఎలా అంటే లోకం అంతా వెలేసింది, మొత్తం ఆ కామెంట్స్ కానీ అదంతా కానీ అందరూ వెలేసారు. ఇప్పటికి కూడా అతనే కాకుండా వాళ్ళ అత్తమామ కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చి, నా క్యారెక్టర్ అలాంటిది కాబట్టి ఇంత అయినాక కూడా వాళ్ళు నన్ను ఇంకా పెళ్లి చేసుకుంటాను, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానని నిలబడారు. నిజంగా నేను అలాంటి క్యారెక్టర్ అయితే వాళ్ళు ఎందుకు నాతో ఉంటారు? సరే ఈయనంటే ఉంటారు, వాళ్ళ మమ్మీ డాడీ ఎందుకు ఉంటారు నా కోసం? సరే, నువ్వు అన్నట్టు సరే, నేను ఎవ్రీ ఇంటర్వ్యూలో ఇలాంటి విషయం వచ్చినప్పుడు చాలా గట్టిగా చనిపోయింది కాబట్టి బాధితుల వైపు నిలబడి నిందితులను ప్రశ్నిస్తూ ఉంటా, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కొట్లాడతా. కానీ ఈ విషయానికి వస్తే నేను ఇంకా సామరస్యంగా, అన్యాయం జరిగింది. ఎగ్జాక్ట్లీ నేను ఇంకా ఇప్పటికీ ఇంకా సామరస్యంగా మాట్లాడడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే, తను చనిపోయేటప్పుడు మరణ వాంగ్మూలం కానీ ఎక్కడన్నా రాతలో కానీ రాతపూర్వకంగా కానీ లేకపోతే వీడియోలో కానీ నీ పేరు ఎక్కడా చెప్పలేదు. కానీ గత కొన్ని రోజుల నుండి వాళ్ళ ఇంట్లో నీ విషయంపై భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయని వాళ్ళ తల్లి నీ పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో నాకు అందుకే ఓకే, ఇట్ సైడ్ వర్షన్ కూడా వినాల్సినటువంటి అవసరం, బాధ్యత యాజ్ ఎ మీడియా ఉంది. అండ్ నీ వర్షన్ వినడానికి కూర్చోబెట్టిన. ఈ ఇంటర్వ్యూ తర్వాత నా దగ్గరికి ఎలాంటి ప్రూఫ్ వచ్చినా కూడా సెకండ్ ఇంటర్వ్యూకి నువ్వు రెడీ ఉండాలి. మళ్ళీ నాకు ఇవ్వడానికి నేను డెఫినెట్గా వస్తాను. నేను ఏడికి పారిపోను, నేను డెఫినెట్గా వస్తాను. నేను ఒక విక్టిమ్ని, అది ఎవరు నమ్మినా నమ్మకున్నా. అండ్ ఇంకొకటి లాలోనే ఇది ఒక లైన్ ఉంది, ఐఎమ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని. అంటే కోర్టు నన్ను గిల్ట్ అని చెప్పే వరకు నేను ఇన్నోసెంట్నే, అప్పటి వరకు ఎవ్వరికీ రైట్ లేదు నా గురించి రాంగ్గా మాట్లాడేది. అండ్ మెయిన్గా నేను ఇక్కడికి వచ్చింది కూడా నేను ఎవరినో బ్లేమ్ చేద్దాం, ఈ కేసు గురించి మాట్లాడదామని నేను ఇక్కడికి రాలేదు. నేను కేవలం వచ్చింది, కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి నిజాలు తెలియకుండా నా గురించి తిను ఇలా చేసింది, తను అలా చేసింది, తిను మెయిన్గా అక్షయ్ రాజ్ అనే యూట్యూబర్ జుమ్ మాయ అని అంటున్నారు. అండ్ నేను దీనికి లీగల్గా నేను యాక్షన్ తీసుకుంటాను. నేను ఊరుకున్న నా లాయర్ సాయంబిక, అండ్ నేమ్ బాగా గుర్తుపెట్టుకోండి, సాయంబిక గారు అస్సలు ఊరుకోరు. అండ్ జుమ్ మాయ మీకు అవుతుందా నాకు అవుతుందో చూద్దాం. అండ్ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అక్షయ్ రాజ్ గారు, మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను, మీరు చాలా తప్పు చేశారు. నేను ఒక్కసారి ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయ్యాకనే మాట్లాడుతున్నా, ప్రూవ్ అవ్వకముందు నేను మాట్లాడతలే. ప్రూవ్ అయ్యాక నేను మీ మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటాను. అండ్ హనీ ట్రాప్ చేశాను, నీకు చెప్పానా నేను అసలు హనీ ట్రాప్ చేశాను జుమ్ మాయా అంటున్నాడు. నేనంట ఒకళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసి వాళ్ళ ఇంట్లో కుడికాలతో నేను వాళ్ళ ఇంట్లో మెట్టింట్లో అడుగు పెడతానని. సరే, మీ ఇద్దరి మధ్యలో చాలా క్లియర్ బాండింగ్ ఉన్నప్పుడు, మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఒక తప్పుదోవ పట్టే బంధం లేనప్పుడు తన భార్యకి ఎందుకు ఇబ్బంది వచ్చింది అంటే, నువ్వు ఒక ఆడియన్గా, సరే నీ ప్లేస్లో నేనున్నా, నా ప్లేస్లో నువ్వున్నావు అనుకో, న్యూస్లో సడన్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ వల్ల ఒక డాక్టర్ భార్య చనిపోయింది అని చెప్పి న్యూస్ ఛానల్స్లో వేస్తున్నారు. ఏసీపీ గారు
పోలీస్ డిపార్ట్మెంట్ కూడా Hmm. ఎస్ వీళ్ళిద్దరి మధ్యలో ఈ అమ్మాయి గురించి గొడవలు జరుగుతున్నాయి, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, మరిన్ని విషయాలు తెలుసుకుంటాం, వీళ్ళని కస్టడీలోకి తీసుకున్నాం అని చెప్పి డిపార్ట్మెంట్ కూడా అదే విషయం చెప్పింది. ఓకే. అప్పుడు యాజ్ బీయింగ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వేం చేస్తావు? నా విషయాన్ని, నేను శృతిని, నువ్వు వేదాంత్ ఆర్ సమ్ అక్షయ్ అనుకో, నువ్వేం చేస్తావు నన్ను చూసి? ఎవరిది తప్పు అనుకుంటావు? నేను పోలీసు, one మీడియా అందరు చెప్పినాక. నేను వన్ సైడ్ కాయిన్ అస్సలు విన్ను. అండ్ పోలీస్ అంటే వాళ్ళు కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు ముందుకు వచ్చి ఎస్ వీళ్ళిద్దరికి రిలేషన్ ఉంది, ఇది మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని ఏ ఒక్కరు కూడా వచ్చి మాట్లాడలేదు. సో వన్ సైడ్ కాయిన్ విని అందరూ పిచ్చి పిచ్చిగా న్యూస్ చేశారు, వాళ్ళ టీఆర్పీ కోసం చేశారు అని చెప్పి నేను కూడా వన్ సైడ్ కాయిన్ చూసి నేను డెఫినెట్గా నేను మాట్లాడను. నేను టూ సైడ్స్ కాయిన్ వినే నేను మాట్లాడతాను. సో వాట్ ఈస్ ద అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ అనే దానికి నేను మిమ్మల్ని కూర్చోబెట్టినా. నేను అడుగుతున్నా, ఇప్పుడు నువ్వు ఒక శృతిగా చెప్పు, నీ హస్బెండ్ ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ తో క్లోజ్ అవుతాయి, ఇప్పుడు నువ్వు చేసుకోబోయే ఫియాన్సీ ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ తో క్లోజ్ అయింది, తను ఒక డాక్టర్, 8 years ఆఫ్ మ్యారేజ్ హిస్టరీలో ఇప్పటి వరకు లేని గొడవ ఒక అమ్మాయి వల్ల వచ్చింది సడన్ గా నా వల్లే వచ్చి ఉంటుందా అండి? అంటే 8 years లో ఎప్పుడు కాండి, ఓన్లీ నేను రాగానే కొన్ని మనసులోనే వచ్చి ఉంటుందా? సరే, అక్రమ సంబంధించిన గొడవ అనుకుందాం. సరే, 8 years లో భార్యాభర్తలకు ఎన్నో విధాలుగా గొడవలు జరిగినా ఒక శృతి అనే క్యారెక్టర్, అంటే ఒక శృతి అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ వల్ల గొడవ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నీ భర్తని ఏం చేస్తావు? నువ్వు వెళ్ళకు అని చెప్తావా, లేదు పర్లేదు మీ ఇద్దరు బయట తిరిగినా నాకేం ఇబ్బంది లేదని చెప్తావా? నా దగ్గర కరెక్ట్గా నేను చూసి వింది, లేదంటే నాకు క్లారిటీ వచ్చాక నేను మాట్లాడతా. క్లారిటీ రాకుండా నేను ఊరికూరిక నేను అనుమానాలు పెట్టుకొని నేను ఒకరిని ఇబ్బంది పెట్టే టైప్ అయితే నేను కాదు. శృతి స్ట్రేట్గా అడుగుతున్నా, ఆ అమ్మాయి బ్రతుకున్నప్పుడు నీకు మెసేజ్ కానీ కాల్ కానీ నీతో కాంటాక్ట్ అయ్యి నా భర్తతో తిరగకు అని చెప్పిందా లేదా? చెప్పిందా చెప్పలేదా, తనకి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి నాకు ఎలాంటి బాండింగ్ ఉంది, మేము ఎప్పటి వరకు మాట్లాడుకున్నాం, తను చెప్పిన నీకు వాళ్ళ వైఫ్ కి బాండింగ్ ఉంది? మీరు ఫ్రెండ్సా? యా, అవును. సో బాండింగ్ ఉందా లేదా, నేను ఎక్కడి దాకా మాట్లాడాను, తను చెప్పాక నేను మాట్లాడలేదా అనేది కూడా ఎవ్రీథింగ్. మీరు ఇప్పుడు ఎట్లా అయితే నెక్స్ట్ part 2 నన్ను ఎలా పిలుస్తా అన్నారో, అప్పుడు మా లాయర్ కూడా నా పక్కన కూర్చొని తను విత్ ప్రూఫ్తో మాట్లాడుద్ది. సో నాకు కొన్ని రూల్స్ పెట్టారు, సో నేను ఆ రూల్స్ బ్రేక్ చేయాలనుకోవట్లేదు. ఎన్ని డేస్ జైల్లో ఉన్నావు? 30 days ఉన్నానండి. కరెక్ట్గా August 15th రోజు అనుకుంటా బయటకు వచ్చింది, రైట్? అంతేనా? అవును. ఏమనిపించింది బయటికి రాగానే? నేను అసలు అనుకోలేదు, వెళ్తానని కూడా అనుకోలేదు. ఎందుకంటే నేనేం చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు వెళ్తానన్న, నాకు నిజంగా నేను ఏదైనా చేసుంటే నేను పారిపోయేదాన్ని, లేదంటే భయపడి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. సో నేనేం చేయలేదు. అది ఎట్లా అంటే ఒక డ్రీమ్ లాగా ఇట్లా ఫ్లాష్ లైట్ వేసి ఆఫ్ చేసినట్టుగా ఇట్లా వెళ్ళిపోయింది మొత్తం. ఏమేమో అవుతుంది తెలియలేదు, ఎందుకు అవుతుందో తెలియట్లేదు, అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో కూడా నాకు తెలీదు. వెళ్ళాను, ఓకే, చూశాను, అనుభవించాను, చాలా ఫేస్ చేశాను. అసలు అక్కడే ఏమైనా చేసుకొని చనిపోదామని కూడా నాకు అనిపించింది. కానీ నా ఫియాన్సీ ఎవ్రీ టైం వచ్చి ములాఖత్కి వచ్చి మాట్లాడేవాడు. నేనున్నాను, ఏం కాదు, నేను చూసుకుంటాను, నువ్వేం చేయలేదు, నువ్వు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి అని చెప్పి చాలా మా అత్తమ్మ వాళ్ళు కానీ ఆయన కానీ చాలా నాకు ధైర్యం చెప్పారు. అండ్ నా అడ్వకేట్ కూడా ధైర్యం చెప్పారు. సో అదొక్క వాళ్ళ మీద నమ్మకంతో నేను ఉన్నాను. బయటికి రాగానే ఫోన్ ఇవ్వట్లేరు నాకు వీళ్ళు, నా ఫియాన్స్ కానీ మా వాళ్ళు కానీ ఎవరు నాకు ఫోన్ ఇవ్వట్లేరు. ఇవ్వండి అంటే ఇవ్వట్లేరు. ఎందుకు అని చెప్పి నాకు ఇంత అయిందని నాకు తెలియదు. సో చూసేసరికి మొత్తం బుట్టబొమ్మ చిచ్చు, బుట్టబొమ్మ ఎంట్రీ, బుట్టబొమ్మ వల్ల లైఫ్ స్పాయిల్, బుట్టబొమ్మ ఎక్కడ ఆడదాని జీవితం నాశనం చేసింది బుట్టబొమ్మ, ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టి నా ఫోటో వేసేసరికి నాకు, అంటే నేను ఫోక్ సాంగ్స్ చేశాను, ప్రమోషన్స్ చేశాను, నేను అట్లా పెట్టుకున్నాను. కానీ ఒక్కటేసారి చూసేసరికి నేను నిజంగా ఇంత చేశానా, నేను ఒక ఆడదాన్నే కదా, నేను అంత చేయాలనుకుంటే పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక పెళ్ళైన వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళ పర్సన్ లైఫ్లోకి నేను వెళ్ళి ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? నాకు మనీయే ఇంపార్టెంట్ అంటే నేను ఇప్పుడు నాకున్న ఫియాన్సీ కంటే బెటర్ ఫియాన్సీని నేను చూస్ చేసుకోవచ్చు కదా. నాకు మ్యాచెస్ వచ్చాయి, నాకు ప్రపోజల్స్ వచ్చాయి, నేను చూస్ చేసుకోవాలనుకుంటే పెళ్లి కాని వాళ్ళని చూస్ చేసుకుంటాను. ఇదంతా నాకు చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నాకు అనిపించింది. చేయాల్సిన అవసరం ఏంటి అనిపించిందా, లేకపోతే
అంటే రిగ్రెట్ అయ్యావా చేసినందుకు? అసలు నేను చెయ్యలేదు అంటున్నావా? రిగ్రెట్ నేను ఇప్పటికే చెప్తున్నా, నేను విక్టిమ్ని, నేనేం చేయలేదు. అండ్ కామెంట్స్ కూడా నేను చెప్తున్నా ఎట్లానంటే, ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా చూడకుండా రేప్ చేయాలి, ఇది మీకు ఎక్కడైనా కనిపిస్తే రోడ్డు మీద దీన్ని రేప్ చేయండి అని, రేప్ చేయాల్సిన అంత అవసరం నన్ను చేయాల్సిన అంత తప్పు నేను ఏం చేశాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క ప్రూఫ్ లేకుండా నా మీద ఓకే ఎలిగేషన్ వచ్చింది, ఓకే అని నేను ప్రూవ్ చేసుకుంటాను, కానీ ఏం ప్రూఫ్ లేకుండా నా మీద ఎలిగేషన్ పెట్టారు. నన్ను రేప్ చేయాల్సిన అంత తప్పు నేను ఏం చేశాను? ఇదొక దీన్ని ఎక్కడైనా కనపడితే చెప్పులతో కొట్టండి, రేప్ చేయండి, ఎంతమందినో రేప్ చేస్తున్నారు, దీన్ని ఎందుకు ఎవరు ఇట్లాంటి గలీజ్ కామెంట్స్. నేను ఒకటి అడుగుతున్న మీడియాని, నిజంగా మీకు దమ్ముంటే పెద్ద నేను ప్రూవ్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, ప్రూవ్ కాకుండా ఇప్పుడు ఎలా అయితే నా మీద ఎలిగేషన్స్ ఉన్నాయో వాళ్ళ గురించి మాట్లాడమని నేను అనట్లేదు. స్కామ్ చేసిన వాళ్ళు, చిన్న పిల్లల్ని రేప్ చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు, చాలా పెద్ద క్రైమ్స్ ఉంటాయి. మీకు దమ్ముంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్ని బయట తీసి వాళ్ళ గురించి మాట్లాడండి. ఒక అమ్మాయి ఉంది కదా, ఫాదర్. ఇప్పుడు ఇదే ఛాలెంజ్, మీకు దమ్ము ఉంటే నాకు సృజన్ కి రిలేషన్షిప్ ఉందని ప్రూవ్ చేయండి అంటావా? అదే అంటున్నా. ఇక్కడ ఉందిగా బల్ల గుద్దే చెప్తున్నా, నాకు ఎవరైతే పలానా పర్సన్ కి రిలేషన్ ఉంది అంటున్నారో దమ్ముంటే ప్రూవ్ చేయండి. నేను మాట్లాడాను, ప్రూవ్ చేస్తే, నీకు తనకి రిలేషన్ ఉందని ప్రూవ్ చేస్తే, అక్రమ సంబంధం ఉందని ప్రూవ్ చేస్తే డెఫినెట్ గా నాకు కోర్టు నాకు శిక్ష ఇస్తుంది కదండి. అదేంటిది ఊరి శిక్ష సంథింగ్ ఏదో ఇస్తారు కదా, అంతకంటే పెద్ద శిక్ష. ఆల్రెడీ శిక్ష చేశారు, బతికుండంగానే చచ్చిపోయినట్టుగా ఇలా పెరాలసిస్ వచ్చినంతలా చేసేసారు. ఎవరు లేరు, ఫాదర్ లేరు, తనకి బ్యాక్గ్రౌండ్ లేదు, సింగిల్ మదరు, పిచ్చిది, తనేం చేయలేదు, తిను కూడా ఏం చేయలేదు, మనీ లేదు, ఏదో ఒక కేసులో పడేస్తే అవుతుందని చెప్పేసి మీడియా వాళ్ళు ఇట్లాంటి అన్నీ అల్లేసి పడేశారు. మీరు ఏం చేసినా నేను భయపడను. ఇంత అయినా ఇంకా నేను ఇప్పటికీ కాదు, నేను ఎప్పటికీ భయపడను. నేను తప్పు చేయనప్పుడు, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను తప్పు చేయనప్పుడు నేను భయపడను. మీకు నిజంగా ఏమైనా ప్రూఫ్స్ ఉంటే తీసుకొచ్చి పెట్టండి. నీ కోసం తను వాళ్ళ ఇంట్లో, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, నీకు డివోర్స్ ఇస్తా అని చెప్పి వాళ్ళ భార్యతో గొడవ పడ్డట్టుగా ఆ అమ్మాయి వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ లో చెప్పింది. ఇలాంటి విషయాలు ఎప్పుడన్నా ఆ అబ్బాయి నీకు చెప్పాడా? ఐ వాంట్ టు మ్యారీ యూ అని, లేకపోతే నేను మా ఇంట్లో నా వైఫ్ ను వదిలేస్తానని, డివోర్స్ ఇస్తానని నీకు ఎప్పుడైనా ఆ అబ్బాయి చెప్పాడా? నాకు ఆయన ఏం చెప్పలేదండి, మేము అంత క్లోజ్ గా మాట్లాడుకుంది అయితే లేదు. నేను ఆయన అలా చెప్తే నేను ఈ పాటికి ఎప్పుడో నేను అవాయిడ్ చేశాను. ఇంకొకటి ఇది కూడా చెప్తాను, నాకు మనీ కోసం నేను ఎరేసాను అని అంటున్నారు. మేబీ నేను ఫోక్లో సాంగ్స్ చేశాను అని చెప్తున్నాను కదా, మేబీ ఒక 2-3 అడగండి, ఎక్కువ మంది మీ ఇష్టం, చూస్ చేసుకొని అడగండి. నాకు హెల్త్ బాగోదు అని చెప్పాను కదా, మార్నింగ్ 4 o'clock లేచి, జగిత్యాల ఐడియా ఉందేమో, వరంగల్ నుంచి హైదరాబాద్కి జగిత్యాలకి వెళ్తాను మార్నింగ్ బస్లో 3 o'clockకి. 3కి లేచి 4 వరకు బస్ ఎక్కి వెళ్తాను. వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ లోపలికి జర్నీ చేయాలి. జర్నీ చేసి మార్నింగ్ మాకు సన్లైట్ 6 వరకు ఆఫ్ అయ్యే వరకు చేస్తూనే ఉండాలి. వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు. నేను మళ్ళీ బయట వాటర్ ఫుడ్ తీసుకోకూడదు, చాలా సిక్ అయిపోతాను. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. బిఫోర్ ఒకవేళ ప్రొడ్యూసర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ ముందు రావాలి, మార్నింగ్ వెళ్ళాలి అంటే, లేదు నేను రాను, నేను నెక్స్ట్ డేనే, నేను కావాలంటే ఇంకా ఎర్లీగా నేను 3 o'clockకి బయలుదేరుతాను తప్ప నేను ముందు రాను. ఎందుకంటే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కాబట్టి ఈ ఫీల్డ్లో చిన్న దానికి అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను బిఫోర్ డే కూడా నేను వెళ్ళలేను. నేను ఏమైనా కూడా నేను మార్నింగే వస్తానని చెప్పేసి వెళ్ళి నాకు ఇచ్చే 10,000 15,000 తీసుకొని నేను ఇంటికి వస్తా. నేను అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఇదే ఈజీ వే అని అంటే, నేను ఈ పార్టీకి నా ట్రాన్సాక్షన్స్ చూసుకోమని చెప్పండి. ఇప్పుడు మీడియా ఎవరైతే నా గురించి మాట్లాడుతున్నారో చూసుకోమనండి, నా పాస్ట్ తవ్వమని చెప్పండి. నేను ఎంతమంది దగ్గర ఇట్లా హనీ ట్రాప్ చేసి, ఎంతమంది దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, ఎంతమందిది ఏంటి ఆ సబ్జెక్ట్ అంటే అలాంటి మైండ్ సెట్ అని నాది డైరెక్ట్ గా చెప్తాను. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు ఎంతమందివి ఇవన్నీ పక్కన పెడితే, ఈ డాక్టర్ విషయానికి వస్తే, దీని గురించి మాట్లాడితే, డాక్టర్ ట్రాన్సాక్షన్స్ నీ ట్రాన్సాక్షన్స్ చూస్తే సరిపోతుంది కదా? చూడమని చెప్పండి. ఆయన నాకు ఏం పంపించా చూడమని చెప్పండి. డాక్టర్ చాటింగ్ డిలీట్ చేసావా? ఉందండి. చూపిగలుగుతావా? ఫోన్ నా దగ్గర లేదండి. ఎక్కడ ఉంది? కస్టడీ పోలీస్ వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. సో మీ చాటింగ్స్ డిలీట్ అవ్వకుండా చాలా స్పష్టంగా మీ ట్రాన్సాక్షన్స్, మీ చాటింగ్స్ అన్ని క్లియర్ గా అలానే ఉన్నాయి. అదంతా పోలీస్ వాళ్ళ దగ్గరనే ఉంది, కస్టడీలోనే ఉంది. ఓకే.
ఉంటే ఈ పార్టీకి డెఫినెట్గా చెప్పేవారు కదా ఎవరు ఒకళ్ళు. మరి తన కార్ని మెడికోవర్ హాస్పిటల్ ముందు నుండి ఎన్నోసార్లు నువ్వు తీసుకొని వెళ్ళిపోయావని చెప్తున్నారు. నీ కార్ డ్రైవింగ్ వస్తుందా? యా వస్తుందా? వచ్చు. హాస్పిటల్ ముందు నుండి కార్ తీసుకెళ్లే అంత బాండింగ్ ఉందా? ఇందాక మాట్లాడితే అసలు బాండింగే లేదన్నావు. అంటే బాండింగ్ అని కాదు, మా ఇద్దరి మధ్య ఒక పరిచయం అనే ఉంది. అది బ్యాడ్ పరిచయం అయితే నేను చెప్పను. కాకపోతే కార్ తీసుకున్నాను, కానీ నేననే కాదు, నా ఫియాన్సీ తీసుకున్నాడు, నేను తీసుకున్నాను, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేను యూజ్ చేసుకున్నాను కార్. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పరిచయం ఉన్న వాళ్ళు నీ కార్ నాకు ఇవ్వు, లేకపోతే నీ స్కూటీ నాకు ఇవ్వు, లేకపోతే నీది ఏదైనా ఒక వస్తువు నాకు ఇవ్వని ఎవరైనా అడుగుతారు. సో నేను అలాగే అడుగును, తీసుకున్నాను. సో మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉంది. అంతే. ఆ ఫ్రెండ్షిప్ మీ ఫియాన్సీకి తెలుసు. తెలుసు, తనకు తెలుసు. సో అది అక్రమ సంబంధం కాదు. అక్రమ సంబంధం అయితే ఫస్ట్ నా ఫియాన్సీ ఎందుకు మాట్లాడిస్తారు? ఇప్పుడు ఆ ఫియాన్సీ ఎవరైతే మీరు కేసు ముందున్నారో తనే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. అతనే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అతనే ఇప్పుడు కూడా స్టూడియో బయట ఉన్నారు. ఆఫ్ ది కెమెరానే ఉన్నాడు. ఫైన్ ఉన్నారు. ఫైన్. డాక్టర్ వాళ్ళ వైఫ్ రాంగ్ గా తీసుకొని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని చనిపోయింది అని నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు. సో తను నా వల్లనే ఇలా అయ్యారని చెప్పేసి నాకైతే ఏ ప్రూఫ్ దొరకలేదు. ఏ మీడియా ఛానల్ వాళ్ళు కూడా రివీల్ చేయలేదు. ఒకవేళ నిజంగా ఉంటే చూపించమని చెప్పండి, నా వల్లనే ఇది ఇంత అయింది అని చెప్పి. ఒక పర్సన్ ఇంత దాకా స్టెప్ తీసుకుంటున్నారంటే ఏదైనా బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ బలమైన కారణం ఏంటి అనేది నాకు తెలియాలి. సో ఏం లేకుండా ఊరికనే ఎలిగేషన్స్ వేశారు, అయిపోయింది, మాకు వ్యూస్ కావాలని పిచ్చి పిచ్చిగా రాయడం కూడా ఇది కరెక్ట్ కాదు. సో అక్షయ్ రాజ్ వాయిస్ ఆఫ్ వెంకట్ అని ఒక యూట్యూబ్ ఉంది. అతనైతే డైరెక్ట్ వీడియో ఎంట్రీలోనే ఏమంటున్నారంటే, ఈ శృతి అనే పలానా అమ్మాయికి మార్నింగ్ లేవగానే, క్లారిటీగా చెప్తున్నా, మార్నింగ్ లేవగానే తినకి డబ్బులుంటే చాలు, సెక్స్ ఉంటే చాలు, శృంగారం ఉంటే, తెలుగులో చెప్పారు, శృంగారం ఉంటే చాలు అని అనుకునే అమ్మాయి. ఇట్లా డైరెక్ట్ ఇలాగే చెప్పాడు. నేను చెప్పాను ఆయనకు అసలు, లేకపోతే ఆయన నా పక్కన వచ్చి కూర్చున్నాడా, ఇలా కూర్చొని అడిగారా, లేదంటే ఆయన ఏమైనా చూసాడా? ఎలా మాట్లాడతారు అంత గలీజ్గా ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి? అంటే ఒక అమ్మాయి చనిపోయింది కదా అక్కడ అనేది. సరే అండి, ఒకవేళ నా వల్లే చనిపోయింది, నా వల్లనే ఇదంతా అయిందడానికి ఏదైనా రీజన్ ఉందా? ఒక్క ప్రూఫ్ ఉందా? లేకపోతే మా ఇద్దరి మధ్య ఇలా ఉంది స్టఫ్ అని చెప్పడానికి ఏదైనా ఒక్క ప్రూఫ్ ఉందా? సరే నువ్వు ఒక జర్నలిస్ట్, నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, సరే పోనీ నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు అంటే 10 మందికి తెలవాలి అని అంటే నువ్వు అందులో ఎంత వాస్తవం ఉంది, అవాస్తవం ఉంది అని తెలిసి మాట్లాడాలి తప్ప, అంతేకాని నా క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడే రైట్ నీకే కాదు, ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. మీడియా ఛానల్స్ అంటున్నావు. ఆ మీడియా ఛానల్స్ కి ఇవన్నీ మాట్లాడింది ఆ అమ్మాయి వాళ్ళ తల్లి. భద్రకాళి టెంపుల్కి వెళ్ళారని, పబ్లిక్ గార్డెన్స్ లో చూసారని, ఇవన్నీ ఈ చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ చూసి నీ భర్త డాక్టర్ ఈ అమ్మాయితో ఈ గుడిలో ఈ గార్డెన్లో కనిపిస్తున్నాడు అని ఈ అమ్మాయికి కాల్ చేసి చెప్తే, ఈ అమ్మాయి మెంటల్గా మానసికంగా. అదే అడుగుతున్నానండి, నా వల్లే ఇదంతా అవ్వడానికి ప్రూఫ్ కావాలి, నాకే అది కావాలని చెప్తున్నాను. ఇదంతా జరిగింది నా వల్లనే అని వాళ్ళ ఎలిగేషన్ వీళ్ళ ఎలిగేషన్ నాకు అవసరం లేదు. నా వల్లనే ఇది అని చెప్పడానికి నాకు కావాలి ఆన్సర్. మెయిన్గా నాకే కావాలి ఆన్సర్. నీ బర్త్డే రోజు ఎవరెవరు ఉండే సెలబ్రేషన్స్లో? నా బర్త్డే రోజు అందరూ ఉన్నారు, ఒక 20+ ఉన్నారు. కానీ నా తమ్ముడు, నా చెల్లవాళ్ళు, నా ఫ్రెండ్స్, మా మమ్మీ, మా సిస్టర్ వాళ్ళ కూతురు కానీ. నా ఫియాన్సీ యాక్చువల్లీ ఆయన డ్యూటీ చేస్తాడు, ఆయన నైట్ డ్యూటీ. యాక్చువల్లీ ఆయన ఏమని చెప్పాడంటే, సరే మీరు కానివ్వండి, నాకు లేట్ అవుతుంది. ఆయన మార్నింగ్ 4 అవుతుంది ఆయన డ్యూటీ అయిపోయే వరకు. సో ఐటీ రిక్రూటర్. సో ఆయన ఏమన్నారంటే, మార్నింగ్ 4 అవుతుంది, మీరు కానివ్వండి, నేను నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాను, టెంపుల్ వెళ్ళాలి. సో ఆ రోజు బర్త్డే పార్టీలో సృజన్ ఉన్నాడా? డాక్టర్ సృజన్ ఆయన మాత్రమే లేరు, అందరూ ఉన్నారు. సో ఆయన కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు. సో అందరూ ఉన్నారు. ఇందులో ఇంకోటి యాడ్ చేశారు, నాకు డైమండ్ నెక్లెస్ ఇచ్చారు అని చెప్పి. అండ్ ఒకళ్ళు కామెంట్ కూడా పెట్టారు ఫేక్ అకౌంట్ నుంచి, ఆ స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర ఉంది. దీనికి డైమండ్ నెక్లెస్ ఇచ్చినప్పుడు ఫోటో కూడా నా దగ్గర ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడో నాకు ఒక్క ప్రూఫ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు, నాకు అది అర్థం కావట్లేదు. డైమండ్ నెక్లెస్ తను నీకు ఇప్పించలేదా? లేదండి, అదే అడుగుతున్నాను. లేదు, అండ్ ప్రూఫ్ ఉంటే నాకు చూపించండి అని అదే మాట్లాడుతున్నాను నేను. డాక్టర్ కన్సల్టెన్సీ రూమ్ లో పర్సనల్ గా రీల్స్ తీసుకునే అంత ఫ్రీడమ్ అక్కడ నేను నా తమ్ముడు ఇద్దరు మాత్రమే వీడియో తీసుకున్నాం. అండ్ అది కూడా వీడియో
హాస్పిటల్ తన ఏదైతే ఉందో హాస్పిటల్ దాన్ని ప్రమోట్ చేయడానికి వీడియో తీసుకున్నాం. ఆ క్లిప్స్ మేబీ నా ఫోన్లో ఉంటాయి, మా తమ్ముడి ఫోన్లో కూడా ఉంటాయి. అంటే కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో ఆయన దాంట్లో కూడా సో ప్రమోషనల్ వీడియో కోసం వెళ్ళావు, రైట్? వెళ్ళాను. వెళ్ళి దాంతో పాటుగా నేను ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను అక్కడ. నేను నా తమ్ముడు కామెడీది ఒక సిరీస్ లాగా చేసుకున్నాం. ఒక 2-3 పార్ట్స్ తీసుకొని ఆల్రెడీ అప్లోడ్ కూడా చేసుకున్నాను నేను. అదే డాక్టర్ సృజన్ కన్సల్టెన్సీ రూమ్ లో తీసుకున్నావు? కాదు, అది తనది కాదు, వేరేది. సో మేము ప్రమోషన్ కోసం వెళ్ళాను. అండ్ ఇంకొకటి కూడా వీడియో ఉంది, అది మా తమ్ముడి వాళ్ళ హాస్పిటల్. నేను నేమ్ చెప్పను, బట్ అది చౌరస్తాలో ఉంటుంది. సో మా తమ్ముడి వాళ్ళ హాస్పిటల్లో నేను చేసుకున్నాను. అది వాళ్ళ క్యాబిన్, వీళ్ళ క్యాబిన్ కాదు. నీకు ఏ దేవుడు అంటే చాలా ఇష్టం? నాకు వరంగల్ భద్రకాళి అమ్మవారు అంటే చాలా ఇష్టం. అదే భద్రకాళి అమ్మవారి తల్లి పైన ప్రామిస్ వేసి చెప్పు, నీకు డాక్టర్ సృజన్ కి ఎలాంటి సంబంధం లేదా? శృతి 1కి 2 సార్లు మళ్ళీ ఆలోచించు. తెలుసు, అమ్మవారి తల్లి మీద ఒట్టేస్తున్నావు. వరంగల్ భద్రకాళి అమ్మవారు కేవలం ఒకవేళ జస్ట్ ఈ సిచ్యువేషన్ నుంచి స్కిప్ అవ్వడానికి వేస్తే జీవితం నుండి స్కిప్ అవుతావు, జాగ్రత్త. తెలుసు, పుట్టగతులు ఉండవు. నేను వరంగల్ భద్రకాళి అమ్మవారిని ఎంత ఇష్టపడతాను, ఎంత ప్రే చేస్తాను, ఎవ్రీ టైం నేను అమ్మవారి దగ్గరికి వెళ్తాను, అది అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా నేను ఉండడానికి ఒక హోప్ అమ్మవారు. ఎందుకంటే నిజం అనేది లేట్గా వెళ్తుంది, అది మెల్లిగా వెళ్ళినా కూడా ఏదో ఒక రోజు బయటనైతే పడుతుంది. కానీ నేను దాని గురించి ఉన్నాను. అమ్మవారు ఖచ్చితంగా కర్మ రిటర్న్ అంటారు కదా, సో నిజంగా నేను చేస్తే అది రిటర్న్ నాకు దగ్గర. ఏ రోజు కూడా మీ ఇద్దరు కొంచెం రాంగ్ రిలేషన్షిప్ కి వెళ్ళలేదు. మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ తప్ప ఇంకొక రాంగ్ రిలేషన్ లేదని అమ్మవారి తల్లి మీద ఒట్టేసి చెప్పు. నేను వరంగల్ భద్రకాళి అమ్మవారి మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఆయనకి నాకు మధ్యన బ్యాడ్ రిలేషన్ ఎలాంటిది లేదు. మీరు అనుకునేది మాత్రం ఎలాంటిది లేదు. నేను మాట్లాడాను, ఫ్రెండ్షిప్ అది ఓకే, కానీ మా ఇద్దరి మధ్య ఇలా చేయాలి, అలా చేయాలి, ఇట్లాంటి క్రూయల్ మైండ్ సెట్, ఇట్లాంటి క్రూయల్ బిహేవియర్, ఇట్లాంటిది మాత్రం మా మధ్యలో ఏం లేదు. అండ్ ఇప్పుడు నా ఇంటర్వ్యూలో మాట్లాడింది ప్రతిదీ నిజమే. నిజం. అదే భద్రకాళి అమ్మవారి తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా. ప్రతిదీ నిజం అండి, అమ్మవారు మీద ఒట్టేసి చెప్తున్నాను. నాకు అమ్మవారు ఉన్నారనే హోప్ తోనే నేను ఇప్పటికీ ఉన్నాను. ఆ చనిపోయే 2 రోజుల ముందు రిసార్ట్ కి తను వెళ్ళలేదా? లేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను. నేను వీళ్ళకి హాలిడే ఉంటుంది. సో నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి నేను ఎవ్రీ వీక్ ఖచ్చితంగా వెళ్తాను. ఎవ్రీ వీక్ హైదరాబాద్ ఖచ్చితంగా వెళ్తాను. నేను ఫ్రైడే రోజు వెళ్తాను. ఫ్రైడే రోజు వెళ్ళి ఒక 3-4 డేస్ ఉండి, ఒకవేళ ఉండాల్సి వస్తే 15 డేస్ 10 డేస్ అట్లా ఉండేసి వస్తాను. నేను ఆ రోజు కూడా నేను ఎక్కడే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. నా ప్రూఫ్స్ అన్ని నేను అడ్వకేట్కి ఇచ్చాను. సో 2 డేస్ ముందు తను ఎలాంటి రిసార్ట్కి వెళ్ళలేదు? లేదండి. కన్ఫర్మ్. శాకంబ వారి ఉత్సవాలకు నువ్వు డాక్టర్ వెళ్ళినట్టుగా వాళ్ళ మదర్ చెప్తున్నారు, వెళ్ళారా? ప్రూఫ్ ఉంటే నేను ఇంతకుముందు కన్నాను, ఇప్పుడు అంటాను. నిజంగా ప్రూఫ్ ఉంటే నన్ను వచ్చి వాళ్ళు చంప మీద కొట్టమని చెప్పండి, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నన్ను చేయమని అదే చెప్తున్నాను. నేను మీడియాకి చెప్తున్నాను. ఎప్పుడైతే జనాలు ఎవరైతే నా గురించి రాంగ్గా థింక్ చేసి నా గురించి కామెంట్స్ పెడుతున్నా వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, నిజంగా మీ దగ్గర ఒక్క ప్రూఫ్ ఉన్నా నన్ను ఏమైనా చేయండి. ఆ రోజు శాకంబవారి ఉత్సవాలకు వెళ్ళింది కూడా నేను, నా చెల్లి, వాళ్ళ అమ్మాయి పేరు కూడా నేను, చిన్న పాప అంటే డిగ్రీ చదువుతుంది ఇప్పుడు. సో తను నా దగ్గర ఫొటోస్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆ రోజు నన్ను మెయిన్గా చూసింది నా రిలేటివ్, ఒక తమ్ముడు, అంటే ఒక బ్రదర్, మా అత్తమ్మ వాళ్ళ కొడుకు చూశాడు. ఆ రోజు మేము ఇద్దరమే ఉన్నాం లైన్లో. ఆ రోజు ఏమైందంటే శాకంబవారి ఉత్సవాలకు వెళ్ళాము, చాలా క్రౌడ్ ఉంది. నేను చెప్పాను కదా, ఊరికే సిక్ అయిపోతాను, నాకు హెల్త్ సరిగ్గా ఉండదు అని చెప్పి. నేను స్పెషల్ టికెట్ తీసుకున్నాను, వెళ్ళి ఆ రోజు యాక్చువల్లీ సాయిబాబాది ఉంది ఆ రోజు. సో గురు పౌర్ణమి రోజున ఇంకా సాయిబాబా లైన్ చాలా ఉంది. నాకు దేవుళ్ళ పిచ్చి బాగా, ఎంత అంటే చాలా పిచ్చి దేవుళ్ళు అంటే. అయితే నేను లైన్ బాగుంది, నాకు మస్తు ఒక 3-4 hours పట్టింది గుళ్ళోనే నాకు. సో ఆ టైంలో నన్ను చూసిన పర్సన్ కూడా ఉన్నాడు అక్కడ ఉండి మాట్లాడి. చూశాడు, ఉంది, ప్రూఫ్ ఉంది. అక్కడికి సృజన్ వచ్చాడు అలా స్ట్రైట్? రాలేదు. అక్కడ డాక్టర్ నీతో లేడు? సీసీటీవీ ఫుటేజ్ చూసుకుని లేదు. నీకు డాక్టర్ సృజన్ కి ఉన్న సంబంధానికి ఏం పేరు పెడతావు? ఒక ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ తన భార్యకి ఇబ్బంది అవుతుంది అన్న విషయం నీకు తెలుసా, తెలీదా? నాకు తెలియదండి. ఆ అమ్మాయికి నీకు ఒక సంబంధం ఉంది, అది సంవాట్ అని చెప్పావు, టెక్స్టో కాలో నాకు తెలియదు. తను ఎప్పుడు నీతో చెప్పలేదా? అది చెప్పిందా చెప్పలేదా అనేది ఎవ్రీ ప్రూఫ్ నా దగ్గర ఉంది, అండ్ లాయర్ దగ్గర కూడా ఉంది. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను లాయర్తో వచ్చినప్పుడు డెఫినెట్గా విత్ ప్రూఫ్తో మీకు నేను ఆన్సర్ ఇస్తాను.
నువ్వు చెప్పొద్దా ఇప్పుడు? అంటే నాకు కొన్ని రూల్స్ ఇచ్చారండి నా లాయర్, నేను వాటిని క్రాస్ చేయాలనుకోవట్లేదు. ఓకే. ఇప్పటికీ నా లైఫ్ చాలా స్పాయిల్ అయిపోయింది. ఇంకా నేను స్పాయిల్ చేసుకోవాలనుకోవట్లేదు. అండ్ దీన్ని కూడా మళ్ళీ ఎక్కడ హైలైట్ చేసి మీమ్స్ ఏస్తారో, ఇంకేం చేస్తారో అని భయమేస్తుంది. కానీ భయపడితే నేను ఇందులోంచి బయటికి రాలేదని నేను మీడియాకొచ్చాను. అండ్ నాకు న్యాయస్థానం మీద గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఎవ్వరు ఎంత చేసినా ఎక్కడి దాకా తీసుకెళ్ళినా న్యాయం అనేది ఒకటుంటది. కోర్ట్ అనేది ఒకటుంటది. జడ్జిమెంట్ ఒకటుంటది. సో, నాకు దాని మీద ఒక నమ్మకం ఉంది. సో, ఆ నమ్మకం పెట్టుకొని అమ్మవారు, భద్రకాళి అమ్మవారు నా వెనకాల ఉన్నారని నేను ఒక హోప్ తోటి నేను ముందుకొచ్చాను. ఇప్పుడు డాక్టర్ ఫోన్ గానీ, నీ ఫోన్ గానీ ఇద్దరు ఫోన్ కూడా కస్టడీలో ఉన్నాయి. అవును. ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఫోన్ కూడా తన ఏమంటారు పోలీస్ వాళ్ళ దగ్గరనే ఉంటది మాక్సిమం. రేపు ఈ ఇంటర్వ్యూ తర్వాత డాక్టర్ ఫోన్లో కానీ, నీ ఫోన్లో కానీ, మీ చాటింగ్స్ కానీ, మీ ఫోన్పే హిస్టరీ కానీ, లేకపోతే అక్కడ చనిపోయిన అమ్మాయి హిస్టరీ ఫోన్ కాల్ హిస్టరీ కానీ ఎక్కడ ఏం తీసినా, ఒకవేళ ఏమైనా తప్పులు నీవుంటే చాలా చాలా పెద్ద తప్పు చేసిన దాని అవుతావు ఇంటర్వ్యూ ఇచ్చి. డెఫినెట్‌గా ఇవన్నీ విషయాలు లాయర్ మీకు చెప్పే ఉంటారు. చెప్పారండి. నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మేబీ చూసిన వాళ్ళకి తెలుసు నేను ఎంత పోయానో, ఎంత డౌన్ అయిపోయానో. ఇంతకంటే పెద్దది ఏముండదు. డెఫినెట్‌గా మీరన్నట్టుగా ఏదైనా ఉంటే బయట పడతది అనుకుంటే, నేను ఈరోజు ఇక్కడొచ్చి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మాట్లాడకపోయేదాన్ని. డెఫినెట్‌గా భయపడి నేను అసలు ఇంటర్వ్యూ ఇవ్వకపోయేదాన్ని. నేను ఇంత కాన్ఫిడెంట్‌గా నేను వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే మేబీ మీకు అర్థమై ఉంటది. సో, రేపు పొద్దున మీ ఫోన్లో కానీ, ఇందులో కానీ ఏం చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఒక అమ్మాయిగా చెప్పండి. తను ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ కన్నా లిమిట్ క్రాస్ అయ్యాడా నీకు ఎక్కడైనా అనిపించిందా? నాకు అట్లా అనిపిస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడను. నేను మాట్లాడినా నా ఫియాన్సీ ఉన్నారు కదా, తనకు కూడా అర్థమవుతుంది. సో, బాయ్స్కి ఎంత పొసెసివ్ ఉంటుందో మీకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా నాతో మాట్లాడనివ్వరు. సో, ఏ రోజు కూడా తన లిమిట్ తను నీకు క్రాస్ చేయలేదు. భార్య ఉన్న తర్వాత ఎందుకు అంత ప్రియారిటీ నీకు ఇచ్చిండు తను అంటే ఏం చెప్తావు? ప్రయారిటీ ఇచ్చారు అని చెప్పడానికి ప్రూఫ్ కావాలి నాకు. నాతోటే మాట్లాడుతున్నారు, నాకే ప్రయారిటీ ఇస్తున్నారు, ఇదంతా చేస్తున్నారు అనేది కూడా అదన్నీ బయటికి రావాలి. ఓన్లీ నన్ను మాత్రమే టార్గెట్ చేసి ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉండను కదండి తన లిస్ట్లో. అంటే మాట్లాడే దాంట్లో కానీ, చాటింగ్ చేసే దాంట్లో కానీ, కాల్స్ కానీ, తిరగడం కానీ నేను ఒక్కదాన్నే ఉండను. ఒక మనిషికి ఒక పర్సనే ఉండరు కదా, అందరూ ఉంటారు. అసలు ఇదంతా ఎందుకైంది అనేది కూడా ఎంక్వైరీ చేయాలి కదా. సో, ఎంక్వైరీ అవ్వక ముందుకే మీడియా ఛానల్స్ నా మీద పర్సనల్‌గా ఏదో పెద్ద కుట్ర ఉన్నట్టుగా, ఏదో నేను వాళ్ళది ఏదో చేసినట్టుగా మొత్తం నా మీద పడిపోయి ఇష్టం వచ్చినట్టు థంబ్‌నెయిల్స్ ఏసి చాలా గలీజ్‌గా నా క్యారెక్టర్‌ని చెప్పాలంటే ఒక ప్రాస్టిట్యూట్ చేసినట్టుగా చేశారు. ఒక క్లయింట్‌కి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఉన్న సంబంధం కాస్త ఫ్రెండ్‌షిప్ వరకు తీసుకెళ్ళింది ఎవరు? మీరా? తనా? అక్కడి దాకా వెళ్ళింది అని ఫ్రెండ్‌షిప్ వరకి. ఫ్రెండ్‌షిప్ అంటే అది ఫ్రెండ్‌షిప్ అంటే చాలా క్లియర్‌గా అంటున్నాను. ఒక నార్మల్ ఫ్రెండ్‌షిప్ పొద్దున్న ఎప్పుడన్నా టెక్స్ట్ చేయడం, ఇద్దరు వాట్సాప్ స్టేటస్ చూసుకోవడం, ఎక్కడైనా కాఫీ షాప్‌కి వెళ్ళడం, జస్ట్ అక్కడి వరకే మాట్లాడుతున్నా. నేను ఈయన అని విషయంలోనే కాదు, నేను ఎప్పుడు ఎవరితో వెళ్ళినా కూడా, ఇంకా నాకు వేరే ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా నేను సింగిల్‌గా వెళ్ళింది లేదు. డెఫినెట్‌గా చెప్తాను, నేను సింగిల్‌గా వెళ్ళింది లేదు. ఎందుకంటే ఈ కాలంలో ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఒక దగ్గరికి వెళ్ళారంటేనే తప్పుగా అర్థం చేసుకునే కలికాలం ఇది. సో, నేను ఇప్పటి వరకు నేను ఎప్పుడు వెళ్ళింది లేదు. నేను షూటింగ్‌కి కూడా నేను ఒకదాన్ని అసలు వెళ్ళను. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడతారని. ఖచ్చితంగా నేను నా చెల్లినో, లేకపోతే నా ఫ్రెండ్ వేరే అమ్మాయినో, అబ్బాయిలను కూడా నేను తీసుకెళ్ళను. నా అబ్బాయిలను కూడా నేను ఏ రోజు నేను ఇన్వాల్వ్ చేయను. అండ్ నా ఇన్‌స్టాలో కూడా నేను ఏ అబ్బాయిలతోటి వీడియోస్ చేసింది కాదు. అండ్ నేను ఏ రోజు కూడా నేను సింగిల్‌గా వెళ్ళింది లేదు. ఏ రోజు నేను వెళ్ళింది లేదు. సరే, నాకు ఈ ఇంటర్వ్యూలో ఈ టాపిక్ ని ఇంకా మాట్లాడాలని లేదు. ఎందుకంటే ఏం మాట్లాడినా నీ దగ్గర ఆన్సర్స్ లేవని చెప్పట్లేదు. ఆన్సర్స్ ఇవ్వడానికి నీకు కొన్ని రైట్ లేదు, హద్దులు ఉన్నాయి అంటున్నావు. సరే, వేరే విషయం మాట్లాడదాం. అప్పట్లోపు ఈ విషయాన్ని నా తరపున నేను ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత ఇంకా మనం పర్సనల్ మిగతా ఇంటర్వ్యూని కంప్లీట్ చేసుకుందాం. సో, ప్రజలారా, ఈ విషయంపై చాలా స్పష్టంగా అమ్మాయి చెప్తుంది ఏంటంటే, 2 నెలల క్రితం జూలై 13వ తారీఖు నాడు ఒక డాక్టర్ వైఫ్ చనిపోయింది. ఆ న్యూస్ చాలా సంచలనంగా మారింది. ఈ విషయంపై నా తప్పు లేనిది, నాకు డాక్టర్కి ఫ్రెండ్షిప్ తప్ప ఇంకా దానికి మించి ఎలాంటి అక్రమ సంబంధం లేనిది, నేను అక్రమ సంబంధం తనతో పెట్టుకున్నట్టు, అంతేకాకుండా నా వల్లే ఆ అమ్మాయి చనిపోయినట్టుగా
వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారు, ఎట్ ది సేమ్ టైం న్యూస్ ఛానల్స్ మాట్లాడాయి. ఖచ్చితంగా దీనిపై నేను పోరాడతా, నా తప్పు లేదు అని చెప్పి తను చెప్తుంది. నేను ఏం క్వశ్చన్ అడిగినా నా లాయర్తో ముందుకొచ్చి నేను మాట్లాడతాను, నాకంటూ కొన్ని హద్దులు ఉన్నాయి అని చెప్తుంది. సో ఈ ఇంటర్వ్యూలో నేను ఎలాంటి ఒపీనియన్ని పాస్ చేయాలనుకోవట్లేదు. ఒక్కసారి తన లాయర్ వచ్చిన తర్వాత తన లాయర్ని తనను కూర్చోపెట్టి మిగతా విషయాలని అన్నీ మాట్లాడతాను. అట్లీస్ట్ ఇది ఒక 10 to 15 days పడుతుంది ఆ లాయర్ రావడానికి. అంతలోపు తనకు ఆ డాక్టర్కి ఏవైనా సంబంధాలు ఉన్నట్టుగా ప్రూఫ్స్ ఉంటే, ఆర్ నిజంగానే వీళ్ళు చేసిన తప్పుకి, అమ్మాయి చేసిన తప్పుకే ఆ డాక్టర్ వైఫ్ ప్రత్యూష చనిపోయినట్టుగా ప్రూఫ్స్ ఏమైనా ఉంటే దయచేసి కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది, నంబర్కి కాల్ చేసి నన్ను అప్రోచ్ అవ్వచ్చు. మీరు కనుక ఆధారాలు తెస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయిని ప్రశ్నించడానికి నేను ముందుంటాను. ఇలాంటి ఒక బ్రేక్ అనుకోవచ్చా? ఎందుకంటే యాడ్స్తో, మంచి వీడియోస్తో హ్యాపీగా ముందుకెళ్తున్న లైఫ్లో ఇలాంటి ఒక బ్రేక్ నీ లైఫ్ని ఎంతగా డిస్టర్బ్ చేసిందో అర్థమవుతుంది. యాక్చువల్లీ అటెంప్ట్ కూడా చేసుకున్నాను అండ్ కట్స్ మేబీ ఇక్కడ అంతా కట్ అయిపోయింది. నేను చేసుకున్నాను, నేను చేశాను. చాలా సీరియస్ అయింది. అది నేను చెప్పినా కూడా నటిస్తుంది. డెఫినెట్‌గా ఇంటర్వ్యూ నటిస్తుంది కాదు, ఒకవేళ నువ్వు చనిపోతే ఆ అప్పుడు అమ్మాయి అందరిని తప్పు తీసుకొస్తారా? చేసింది కాబట్టి అంటే ఆ అవమానానికి చనిపోయింది అంటారు. అంటే నేను ఇదంతా భరించి మీడియా నా మీద ఇట్లాంటి తప్పుగా మాట్లాడి నా గురించి నా క్యారెక్టర్ అంతా ఖరాబ్ చేస్తుంటే ఇదంతా చూసి వీళ్ళెవరు నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి? కోర్టు ఉంది కదా, వీళ్ళెవరండి నా గురించి మాట్లాడడానికి? అంటే ఇదంతా చూసి నేను బతికుండాలా? పాప చనిపోయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్న మాటలు ప్రజలకు వినిపించే ప్రయత్నంలో మీడియా ముందుంది. మీడియా ముందుంది, ఎలా మాట్లాడాలి? ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి, నా పర్మిషన్ మీరు లేకుండా మీడియా గురించి మాట్లాడుతున్నారా, ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుతున్నారా, సో కాల్డ్ యూట్యూబర్స్ గురించి మాట్లాడుతున్నారా? అక్షయ్ రాజ్, వాయిస్ ఆఫ్ వెంకట్, యాంకర్ సౌమ్య గౌడ్ దీన్ని అని మాట్లాడుతుంది. యాంకర్ సౌమ్య గౌడ్ ఇంకా తను ఎట్లా హింట్ ఇస్తుందంటే జనాలకి, ఇంకా నువ్వు బయటకు వస్తే నిన్ను జనాలు అసలు ఏం చేస్తారో కూడా నాకు తెలియదు, ఇక చేస్తారు, నేను చెయ్యాలి కూడా అన్నట్టుగా హింట్ ఇచ్చినట్టు మాట్లాడుతుంది. దీన్ని అది ఉంటుంది, నీకు సిగ్గుందా అని అంటుంది. అసలు తనకి ఏం రైట్ ఉంది? వితౌట్ ప్రూఫ్ నన్ను జడ్జ్ చేసే రైట్ తనకి ఎవరిచ్చారు? అండ్ ఇంకొకటి రజని, యాంకర్ రజని, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు పారిపోయిందంట, నేను పారిపోయానని కూడా అలా కూడా స్ప్రెడ్ అంటే చేస్తున్నారు. అంటే మరి అక్కడ ఏసీపీ గారు కానీ న్యూస్ లో ఎవరు కానీ చెప్పలేదు కదండి. అంటే ఏసీపీ గారు చెప్పిన విషయం ఏంటంటే ఈ 4-5 ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకటే దగ్గర దొరికారు అని. అదంతా ఫాల్స్ అండి. నేను ప్రూవ్ చేసుకుంటాను, అది నిజమా అబద్ధమా అనేది నేను ప్రూవ్ చేసుకుంటాను. ఇది కూడా నేను ఇక్కడికి వచ్చింది కేవలం నేను కేసు గురించి ఇంకా ఎక్సెట్రా మాట్లాడదామని కాదు, ఎవరిని నేను కించపరిచి మాట్లాడాలి, వాళ్ళని బ్యాడ్ చేయాలని నేను ఇక్కడ రాలేదు. కేవలం మీడియా వల్ల నాకు ఎంత డ్యామేజ్ అయిందో దాని గురించి నేను మాట్లాడదామని వచ్చాను. నా క్యారెక్టర్ ఎంత గలీజ్ చేశారో దాని గురించి మాట్లాడదామని నేను వచ్చాను. జనాలకి కూడా చెప్తున్నాను, ప్లీజ్ నాకు వెనకాల వచ్చి సపోర్ట్ చేయడానికి కూడా నాకు ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని సపోర్ట్ చేస్తున్నాను. ఇఫ్ డెఫినెట్గా నేను తప్పు చేస్తే ఆ రోజు మీరు నన్ను ఏమన్నా చెయ్యండి, నేను ఎక్కడికి పారిపోను. నేను పుట్టిన వరంగల్ భద్రకాళి అమ్మవారి ఊరు నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను అక్కడే ఉంటాను. దయచేసి ఇవన్నీ ఏదైతే కొంతమంది మీడియా పెట్టారో నా గురించి తప్పుగా క్యారెక్టర్ని బ్యాడ్ చేసుకుంటా, అవన్నీ నమ్మకండి. కొంచెం టైం తీసుకోండి, కొంచెం వెయిట్ చేయండి. అప్పటి వరకు నేను ప్రూవ్ చేసుకుంటాను. ఒక్క సైడ్ వాళ్ళు చూసి మాట్లాడారు, మీరు కూడా అలా థింక్ చేయకండి. ఒక్కసారిగా నా వర్షన్ కూడా వినండి. అందుకనే ఇంటర్వ్యూకి వచ్చాను. జడ్జ్మెంట్ వచ్చాక అప్పుడు మీరు మాట్లాడండి. అండ్ నాకు డెఫినెట్గా నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. డెఫినెట్గా నాకు ట్రూత్ అనేది బయటకు వస్తుంది. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదని ఒక జడ్జ్మెంట్ ఇస్తుందని. ప్లీజ్ అప్పటిదాకా ఇలాంటివి చేయండి, చంపేయండి, నరికేయండి, లేదంటే ఇలాంటి చెయ్యండి అని చెప్పి దయచేసి చేయకండి. నన్ను చేయాలి అన్నంత గలీజ్ క్యారెక్టర్ నాది కాదు. నేను హనీ ట్రాప్ చేయలేదు, నేను మనీ కోసం చేశాను, నేను అమ్మాయిని కాదు. నేను అలా చేయాలనుకుంటే ఈ పాటికి నేను ఎక్కడో సెటిల్ అయ్యి ఉండేదాన్ని, మీరు అనుకున్నట్టుగా. నేను అలాంటి దాన్ని కాదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా చూసుకోండి. నాకు ఇప్పటివరకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, బ్యాక్ సపోర్ట్ లేదు, నాకేం లేదు. ప్లీజ్ నేను మంచిగా నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఏడుస్తుంటే కూడా యాక్టింగ్ అంటారేమో అని భయం వేస్తుంది. అప్పటి నుండి
నాకు అనిపిస్తుంది కానీ మహానటి ఇదంటారు, ఏడుస్తుంది, యాక్టింగ్ చేస్తారు అంటారు అని చెప్పి కూడా నాకు భయమేస్తుంది. బట్ నా వల్ల అవ్వట్లేదు. నేను ఎంత ఫేస్ చేశాను. నాకు ఇప్పటికి గూడా ఈరోజు ఈవినింగ్ గూడా సమ్ డిస్ సమ్ ఆహ్, అనిపిచ్చి ఎందుకు బతకాలి? దేని గురించి బతకాలి? చిన్నప్పటి నుండి ఫ్యామిలీ అనేది లేదు. సపోర్ట్ లేదు. డ్యాడీ చనిపోయారు. సపోర్ట్ లేదు. ఏం లేదు. నేనసలు దేని గురించి ఉండాలి? నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఎంత అంటే అంత ఇష్టం. నాకు అమ్మమ్మ, నాన్నమ్మ, పిన్ని, తాతయ్య, బాబాయ్ ఎవ్వరు లేరు. ఓన్లీ మేము మాత్రమే. డ్యాడీ సడెన్‌గా మిడిల్‌లో ఎళ్ళిపోయారు. అక్క వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. ఓన్లీ మమ్మీ, నేను. 4 గోడల మధ్య ఏ ఫెస్ట్ వచ్చినా, ఏమొచ్చినా మేమిద్దరం మాత్రమే ఉండాలి. నాకు ఫ్యామిలీ కావాలని నేనెంతో చూజ్ చేసుకొని, చాలా స్ట్రగుల్స్ పడి ఒక ఫ్యామిలీని తెచ్చుకొని పెళ్లి చేసుకుందాం. నాకు మా డ్యాడీ పేరు, పుట్టబోయేవాడి పేరు గూడా నేను పెట్టేసుకున్నా రాజేషన్ అని. అది నా డియరెస్ట్ వాళ్ళందరికీ తెలుసు. చాలా డ్రీమ్స్ పెట్టుకున్నాను. నాకసలు ఇష్టం లేదు. పెళ్ళయ్యేంత వరకు సరే మనీ కోసం పెళ్ళయ్యేంత వరకు చేద్దాం. నేను ఏ రోజు గూడా బ్యాడ్ రోల్ చేయలేదు. నాకు ప్రొడ్యూసర్స్ గానీ, మాస్టర్స్ ఎవరైనా నాకు కాల్ చేసి ఇట్లా సాంగ్ ఉంది. ఇట్లా హగ్ సీన్స్ ఉంటాయి. లేకపోతే ఇట్లాంటి క్లోజ్ సీన్స్ ఉంటాయి. చేస్తావా అమ్మ అంటే, లేదండి అంట. లేదు పేమెంట్ మంచిగానే ఇస్తా అంటారు. చేస్తావా అని అడిగితే, లేదండి నేను చెయ్యను. నేను చెయ్యను అని అంటాను తప్ప, నేను చేస్తాను అని చెప్పి నేను ఏ రోజు కూడా నేను పిచ్చి పిచ్చి సీన్స్ కూడా చేయలేదు. మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఒక అమ్మాయికి చాలా వేస్ ఉంటాయి. బట్ నేను ఏ రాంగ్ వేలో నేను వెళ్ళలేదు. నేను ఎంత ఇట్లా పెట్టుకున్నదంతా క్యారెక్టర్ ఒక్కసారి మెయిన్‌గా ఎవ్వరు చేయలేదండి. ఏ పోలీస్ వాళ్ళు చేయలేదు. ఇప్పుడు ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చారో వాళ్ళు కూడా ఒకటి నార్మల్‌గా ఇట్లా పెట్టారు తప్ప, మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నా మీద నిజంగా ఏదో కుట్రున్నట్టుగా చాలా గలీజ్‌గా పెట్టడం, కింద కామెంట్ చూసి ఇప్పుడు గూడా నాకెవరు సపోర్ట్ లేరు. నాకు ఎవరు మనీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను సర్వైవ్ అవ్వడానికి దీని గురించి నేను లాయర్‌కి ఎవ్రీథింగ్ అవన్నీ గూడా మా అమ్మ బంగారం ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ ఇప్పటివరకు మా అమ్మ దగ్గర ఉన్న బంగారం, అది నేను ముత్తుట్లో తాకట్టు పెట్టుకున్నా. ఆ మనీతో నేనిప్పుడు సర్వైవ్ అవుతున్నా నేను. అంత వరస్ట్ సిట్యుయేషన్‌కే తీసుకొచ్చారు. మా మమ్మీ గూడా అంటుంది, "ఎందుకు బెటర్ మనం చచ్చిపోదామే." కూల్ కూల్ కూల్. అమ్మ గూడా అదే అంటుంది. డ్యాడీ చనిపోయినంక మమ్మీ ఓన్లీ నీకు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది. అమ్మ అప్పుడే చెప్పాను గదా! ఐసీయూలో ఉంది అది ఇదని. మమ్మీ ఓన్లీ బయటికి రావడానికి నేనున్నాను. పెళ్లిగానే ఒక ఆడపిల్ల ఉంది. సో, దాని గురించి బతుకుదామని మమ్మీ ఉంది. ఏదో నా బతుకు నేను బతుకుతున్నా. ఇప్పుడు ఉన్నదంతా తీసేశారు. అంతా ఆగమైపోయింది. నువ్వు ఒక దానికి అంతా అయిపోయింది. ఎందుకింకా మనం బతికి చచ్చిపోదాం అనంటే నిన్న మమ్మీకి నేనే ధైర్యం చెప్తున్నా. వద్దు మమ్మీ, మనకి మంచి రోజులొస్తాయి. పడ్డోడెప్పుడు చెడ్డోడు గాదు. ఒకటి నాకు అమ్మవారి మీద నమ్మకం ఉంది. అమ్మవారు డెఫినిట్‌గా తీసుకొస్తారని. మాట్లాడడమే తప్పు. మాట్లాడవు అంటారు. నిజంగా మాట్లాడడమే తప్పు అంటే ఎవరెవరితో మాట్లాడరు. ఎవరెవరితో మాట్లాడరు. ఇప్పుడు నేను గూడా మీతో మాట్లాడకూడదు. మాట్లాడడమే తప్పు అంటే. నేను ఒక అమ్మాయి, నార్మల్ అమ్మాయినైతే మేబీ ఇంత దాకా రాకపోయేది. ఇంత ఇజ్జత్ తీయకపోయేది. 4 గోడల మధ్య, నలుగురి మధ్యలో 10 మందిలో అయ్యేది. ఇప్పుడు అనిపిస్తుంది నేనెందుకు ఇందులోకొచ్చానా అని నాకు అనిపిస్తుంది. అంతా తీసేశారు. యాక్చువల్లీ పెళ్లి చేసుకుందామని గూడా ఇప్పటికే అంటున్నారు వాళ్ళ మమ్మీ, డ్యాడీ. కానీ నేనొకటి ఏమన్నానంటే, లేదు, నా మీద ఒక మార్క్ పడ్డది. ఇప్పుడు నేను మీ ఇంటికి రావాలన్నా గూడా చూసేవాళ్ళు నీ కోడలు అట్లా గదా! నీ కోడలు ఇట్లా గదా! అని మిమ్మల్నన్నా, నన్నన్నా గూడా తీసుకోలేము. ఏదైతే నా మీద మార్క్ పడ్డదో నాకు ఆ నమ్మకం ఉంది. నేనేం జేయలేదు. అవన్నీ తీసేసుకొని నా మీదున్న మార్క్ అంతా తీసేసుకొని అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. అప్పటిదాకా వద్దు అండి ఇదంతా అనంటే వాళ్ళు గూడా పాపం నా కోసం ఆగారు. ఓకే. నేనేం మాట్లాడలేను. బికాజ్ సిట్యుయేషన్ అంతా గూడా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ నాకు ఇదే పెద్ద టాస్క్ అంటే నాకు ఆల్రెడీ దేవుడు చిన్నప్పటి నుండే హెల్త్ ఇష్యూస్ ఇచ్చాడు. అది సర్వే అవుతూనే దాంతో ఉన్నాంక ఫ్యామిలీ ఇష్యూస్, డ్యాడీది, ఇంకా ఫ్రెండ్స్ కొంతమంది ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో నేను ముక్కుసూటి మనిషిని. ఇప్పుడు నాకేదైనా హ్మ్, మీతో అవసరం ఉందంటే మీతో నేను సాఫ్ట్‌గా మాట్లాడే పర్సన్ నేను గాదు. అస్సలు గాదు. మేబీ కనుక్కోండి. నేనసలు మాట్లాడే పర్సన్ నేను గాను.
నాకు నీ వల్ల ఇది అవుతుందనంటే నీతో తగ్గి మాట్లాడి, నీతో మంచిగా మాట్లాడి అనే మైండ్ నాకు ఉండదు. లేకపోతే లేకపోని. నేను షూటింగ్ వాళ్ళు గూడా ఎవరైనా ఎందుకు ఇట్లా పోగొట్టుకుంటున్నావు? చేయొచ్చు కదా! ఏమైతుంది అందరూ చేస్తున్నారంటే నేను ఒకటే అంటాను. నాదనేది డెఫినిట్‌గా నా దగ్గరకొస్తది. దానికోసం నేను తగ్గి చేయాల్సిన అవసరం నాకు లేదు అని జెప్పేసి నేను చేస్తాను. ఆహ్, ఎంతో కాపాడుకున్నా అంతా మీడియా వాళ్ళు నాశనం చేశారు. వాళ్ళ టీఆర్‌పీ కోసం నాశనం చేశారు. బట్ వాళ్ళ మీద డెఫినిట్‌గా నేను లీగల్ యాక్షన్ తీసుకున్నాను. ఈజీగా అయితే నేను వదలను. ఎప్పుడు నేను ఐయామ్ నాట్ గిల్టీ అన్నాంకనే నేను వాళ్ళ మీద యాక్షన్ డెఫినిట్‌గా తీసుకుంటాను. మీ లాయర్‌తో వచ్చిన తర్వాత మిగతా విషయాన్ని మాట్లాడదాం. అప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అప్పుడు మాట్లాడతాను. ఏం చెప్పలేను ఇప్పుడున్న విషయంకి, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి, న్యూస్‌లో చూసిన దానికి అసలు సంబంధం లేదు. ఏం చెప్పలేను, ఏం మాట్లాడలేను. లాయర్‌తో వచ్చి కూర్చున్న తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మేబీ అనుకుంటున్నారు ఈ అమ్మాయికి ఎవ్వరు లేరు గదా! ఎంతవరకు ఫైట్ చేస్తది? ఏముంది మధ్యలో అయిపోద్ది. మా మీదికి ఎందుకొస్తదిలే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాసేసుకున్నారు, చెప్పేసుకున్నారు. నేను అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చే అమ్మాయినైతే అసలు గాదు. అస్సలు గాదు. అస్సలు వదలను గూడా. చూసుకుందాం. నేను తప్పు చేస్తే మీరు నా పైన రివెంజ్ తీసుకోండి. చేయండి. నేను గూడా నేను ఇంత అనుభవించేలా చేశారు గదా! నేను చూసుకుంటాను. అందరివి మీరు ఒకవేళ డిలీట్ చేసుకున్నా నా దగ్గర స్క్రీన్ రికార్డింగ్ అన్నీ ఉన్నాయి. నేను అంత ఈజీగా నేను వదిలేసిన నా అడ్వకేట్ మీ మీద ఇంకా కోపంగా ఉన్నారు. ఆవిడ అసలు వదిలిపెట్టరు. జుమ్ జుమ్ ఆయాలు మార్నింగ్ లేవగానే అదేంటి శృంగారము, డబ్బుల కోసం తిరుగుతా అని మాట్లాడిన మాటలు గూడా నేను అవన్నీ గూడా తీస్తాను. నేను పర్సనల్‌గా నేనేం రివెంజ్ తీసుకోను. నాకు అవసరం లేదు. నేను అట్లాంటి టైప్ ఆఫ్ పర్సన్ అయితే నేను గాదు. నేను లీగల్‌గానే యాక్షన్ తీసుకుంటాను. చూద్దాం. బట్ ప్లీజ్ అప్పటి వరకు దీని కింద గూడా దయచేసి కామెంట్స్ పెట్టకండి. నేను అవి చూసి నేను తట్టుకోలేను. అనవసరంగా నిజాలు తెలియకుండా ఒక విక్టిమ్‌ని అంటే నేనిప్పుడు ఇన్నోసెంట్ అని చెప్పాను గదా! ఐయామ్ ఇన్నోసెంట్ అంటిల్ ఐయామ్ నాట్ గిల్టీ అని చెప్పే వరకు దయచేసి కింద కామెంట్స్ పెట్టకండి. అవి చూసుకొని నేను ఉండలేను. ఆల్రెడీ పెట్టేసారు మీకు తెలిసి తెలియకుండా వన్ సైడ్ కాల్ విని ఇంకా కామెంట్స్ పెట్టి నన్ను ప్లీజ్ టార్చర్ చేయకండి. ప్లీజ్. ఓకే అండి.